5 ఏళ్లుగా మీరు చూశారు. ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా, నువ్వు ఏం ఉద్ధరించావని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ. అవునా కాదా తమ్ముళ్ళు? ఇప్పుడు ఆయన పోయాడు, సుబ్బారెడ్డి వచ్చాడు. సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేస్తే వాళ్లకు ఊడిగం చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నేను పెద్ద నాయకుడిని. నిన్న సీట్ అనౌన్స్ చేస్తే సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కాల్చావంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ దివాలా కోర్ రాజకీయం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ. ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు మీరు చూస్తున్నారు, కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు, మొన్నటెవరు ఎర్రమనాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు. అలాంటిది ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడుండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. సోదరుడు అప్పల్ నరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్న సీను జిల్లా పరిషత్ చైర్మన్, ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ. ఏం తమ్ముళ్ళు ఈ ఉత్తరాంధ్రలో ఎవరు లేరా అని అడుగుతున్నా, మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మాట్లాడుతున్నాడు, ఈ బొత్స స్థాయి ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతిపరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడున్నాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి. పక్కోళ్ళ పెట్టి ఏదో మాయ మాటలు మాట్లాడడం కాదు కావాల్సింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కానని. ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కితే ఎంత డబ్బులు వచ్చింది? నువ్వు బొక్కేసిన డబ్బులు ఎంత? బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు ఎంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఖర్చులు తగ్గాయా? మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది, అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బు. అది మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా.
చంద్రన్న కానుక ఇచ్చామా, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు నువ్వేమిచ్చావు? 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు, నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా. అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీ కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది ఈ జలగకి. అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 అవునా కాదా? 200 అయితే చూపేయండి. 200 200 రూపాయలు, 140 రూపాయలు ఎవడి జోబులు లేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? నేను ఈ చీపురపల్లిలో సవాల్ విసురుతున్నా. 13వ తారీఖు ఓటేయమంటున్నావు, నీకెందుకు వేయకూడదు నేను చెప్తున్నా. నిన్నెందుకు ఓడించాలో చెప్తున్నా. నేను అడిగిన సమాధానాలు చెప్పు. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. జే బ్రాండ్ లిక్కర్ మద్యం తెచ్చావు, 40 రూపాయలు 200 రూపాయలు, 60 రూపాయలు 200 రూపాయలు చేశావు. మద్యపాన నిషేధం పెడతా అన్నావు. మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు. నీకెందుకు వేయాలో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. మూడోది, తమిళ్లో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా. ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు? సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగింది, చెత్త మీద పన్నేశాడు, పన్నుల భారం వచ్చింది. మీరు ఒక్కటి చూడండి, ఎన్నికల ముందు వచ్చాడు పాదయాత్రలో, ఆడబిడ్డల పైన నెత్తిపైన కూడా చేయి పెట్టాడు. పెట్టాడు జ్ఞాపకం ఉందా? బుగ్గలు నిమిరాడు జ్ఞాపకం ఉందా తల్లి? ముద్దులు కూడా పెట్టేశాడు జ్ఞాపకం ఉందా తల్లి మీకు? గెలిచాడు. గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు, పిడి గుద్దులు అవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా, నీవు ఓటు అడగడానికి అర్హత లేదు, చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి. నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. నేను అందుకే మీ అందరికి హామీ ఇచ్చేది, ఆయన ఇచ్చినట్టు సంక్షేమం కాదు, మీ జీవితాలను మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చా. నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు చూసినా జనాలే జనాలు.
వెనక ముందర ఎటు చూసినా జనాలే. మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది. చీపురపల్లికి నేను చాలా సార్లు వచ్చాను. నా జీవితంలో చూడలేదు. ఇంత స్పందన వచ్చిందంటే నేను మీకు రుణపడున్నా. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ మీ జీవితాలను మారుస్తాను. ఇంకో పక్క హామీ ఇస్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 14 సంవత్సరాల్లో ఎట్లా పనిచేశానో మీకు తెలుసు. దానికంటే ఈ 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నా. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే మన సూపర్ 6 నక్కిలి రత్నాలు జగన్మోహన్ రెడ్డివి. మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నేను, డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి? నేనే కదా పెట్టింది. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు తల్లి? వంట గ్యాస్ ఎవరిచ్చారు తల్లి? మరుగుదొడ్డు ఎవరు కట్టించారు తల్లి? ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్లు ఎవరు పెట్టారమ్మా? ఆడబిడ్డల కోసం మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి మీ యొక్క ట్రెజరీ తాళాలు ఇస్తా, ఆర్థిక మంత్రిగా చేస్తా. మిమ్మల్ని ఆర్థిక పరిపుష్టి చేసి మీ గౌరవాన్ని పెంచుతారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అందుకే మొదటి ప్రోగ్రాం ఆడబిడ్డ నిధి. నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000. ఇంట్లో 3 ఆడబిడ్డలు ఉంటే 3కి వస్తుంది, 4 ఉంటే 4కి ఇస్తాను. రెండోది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా, దీపం కింద ఇచ్చిన వంట గ్యాస్ పనిచేయడం లేదు. నేను వస్తానే మీ అందరికీ 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఇది కాకుండా ఆర్టీసీలో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, బాబేవి డ్రైవర్. ఎక్కడికి పోవాలన్న బస్ ఎక్కండి, నన్ను తలుచుకోండి, డ్రైవర్కి చెప్పండి, చలో అని చెప్పండి. సురక్షితంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరికీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం నరేంద్ర మోడీ గారు లక్షాధికారులు చేసే కార్యక్రమం ఒకటి తీసుకున్నాడు. ఆ లక్షాధికారులు చేసే కార్యక్రమం నేను అమలు చేస్తా. 30-40 లక్షల మంది మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు 5 ఏళ్లలో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇవే కాదు, మా యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి? నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే
జాబు రావాలంటే నా మీద నమ్మకం మీకు, మా కూటమి మీద అభిప్రాయం మీకు. అందుకే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. అదే సమయంలో ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా ఇప్పుడే కళా వెంకట్రావు గారు చెప్పినట్టు చీపరిపల్లిలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నింటికంటే ముఖ్యమైన విషయం రైతాంగానికి హామీ ఇస్తున్నా. నేను అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. మళ్ళీ సబ్సిడీలన్నీ ఇస్తాం. ఇతను ఇచ్చిన 5 ఏళ్లు ఇచ్చిన డబ్బుల కంటే నేను ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు 50,000 ఒకేసారి మాఫీ చేశాం, రుణమాఫీ చేశాం. అది మన ఆ రోజు కూడా రైతుల మీద ఉండే అభిమానం. నువ్వు ఇచ్చింది ఇప్పుడు కూడా 16,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, తోటపల్లి పూర్తి చేసి 1 నెలలో మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది.